సందీప్ మొదలాడు. సీను కొంపదీసి సూసైడ్ ఏమన్నా చేసుకున్నారా ఏంటి? చా అలాంటి వాళ్ళు కాదులే. అవసరమైతే పెళ్ళిళ్ళ దగ్గర తద్దినాల దగ్గర తినైనా బతుకుతారు కానీ అలాంటి పని చేసేవాళ్ళు కాదు. ఏంట్రా బాంబులు కంపు అమ్మని రానున్నారు, మాటలు పడుతున్నాయి. ఎలాగైనా సరే మా ఆవిడికి చెప్పాలి. గలీజ్ అయిపోయింది కదరా. పాలకూర కిచిడి అని చెప్పి 3 సార్లు బాత్రూమ్ పోయా. నీ చెప్పరే ఏమే ఏంటి కొట్టి కొట్టి నా చేతుల్లో పుడుతున్నాయి కానీ తలుపు మాత్రం తీయట్లేదు. అసలు ఉన్నారా వాళ్ళు? ఉన్నట్టుందే కానీ మాటలు మాత్రం వినపడుతున్నాయి కానీ తలుపు తీయట్లేదు. పొద్దున్న లేసి వాళ్ళు ఎలాగ దీనికి వెళ్ళాలి. ముందెళ్ళి వాళ్ళు బంద్ చేయి, రోగం కుదురుద్ది. భలే ఇన్నాళ్ళకి భలే ఐడియా ఇచ్చావే. ఏడ్సేవలే ఎల్లు. ఆపండ్రా. వీడేంట్రా ఎవరైనా కొడితే అమ్మ నాన్న అంటారు, వీడేంట్రా తాత అంటున్నారు. అరే ఎవడ్రా మీ తాత? ఎప్పుడో పైకి పోయాడు. ఎలా పోయాడు? మా అమ్మమ్మ ఇదే కిచిడి తినిపించి పైకి పంపింది. ఏంట్రా నేను తలుపు కొడితే తీయరా? చూస్తా ఇప్పుడు ఎట్లా కడుక్కుంటారో చూస్తా. ముడ్లు ఎండిపోవాలి. ఎదవన్నారా ఎదవాలని. ఏమో వండారు రైడు. వాటర్ అయిపోయింది. సందీప్ సందీప్ ఏంట్రా? అరే ఇక్కడ వాటర్ అయిపోయిందిరా. అక్కడ బకెట్ లో ఉన్న నీళ్ళిరా. అరే నీకు తెలుసు కదరా, ఒక పని చేసేటప్పుడు ఇంకో పని చేయను. ఓహో నీకు ఇది కూడా ఉంది కదా. మంచిగా చెప్తున్నా. వాటర్ వేయలేదనుకో నేను డైరెక్ట్ గా వచ్చేస్తాను. రే రారా, నాకేంటి. ఒరే సందీప్ ఆ గిన్నెలో ఉన్న నీళ్ళు ఇవ్వరు, అక్కడికి వచ్చుకుంటాను. అంటే అంటే లేదు ఇంటే లేదు. నువ్వు నీళ్ళు ఇవ్వనవుగా, అందుకే డైరెక్ట్ గా వచ్చాను రా. అంటే నువ్వు కడుక్కోలేదా? నీకు అంత డౌట్ ఉంటే చూడరా.